అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 29th ఆగస్ట్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. సింప్లిఫై. సో ఇక్కడ ఫస్ట్ సింప్లిఫై అని ఉంది కదా, ఈ నంబర్ చూడండి. ఈ నంబర్ వచ్చేసి మనకి 10,000 మైనస్ 9 అని ఉందా, అండ్ ఇక్కడ 10,000 ప్లస్ 9 అని ఉంది, అవునా? సో ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి నౌ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ వచ్చేసేమో 10,000 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 9 స్క్వేర్. సో 10,000 స్క్వేర్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. సో ఫస్ట్ 1 2 3 4 జీరోస్ స్క్వేర్ కాబట్టి ఇంకో 4 1 2 3 4 ఇది మనకి 10,000 స్క్వేర్కి వచ్చిన వాల్యూ. నా ఇందులో నుంచి 9 స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 9 స్క్వేర్ అంటే 81ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకి, సో ఇక్కడ చూడండి బారో తెచ్చుకోవాలి కాబట్టి 9 ఉంటుంది, సేమ్ 9 9 9 9 9 ఇక్కడ కూడా 9 అండ్ 10. సో ఇక్కడ 9 మైనస్ 8 అంటే 1, 10 మైనస్ 1 అంటే 9. సో రిమైనింగ్ 1 2 3 4 5 6 9s రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి లాస్ట్ 2 డిజిట్స్ 19 ఉండాలి అండ్ 19కి బిఫోర్ 6 9s ఉండాలి. ఇక్కడ 9 1 ఉంది అండ్ ఇక్కడ 1 2 3 4 5 9s ఉన్నాయి. సో ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. ఇక్కడ యూనిట్ డిజిట్ 1 9 లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 9s ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 30.01% అని ఉంటే పాయింట్ తర్వాత 01 ఉంది. సో అప్రాక్సిమేట్ చేస్తే ఏమైంది మనకి 30 పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 ఆఫ్ 199.99 అంటే అప్రాక్సిమేట్గా మనం 200 అని రాయొచ్చా, ప్లస్ 35 పర్సంటేజ్ అంటే 100 ఆఫ్ 550 బికాస్ పాయింట్ తర్వాత 0 ఉంది. అండ్ ఈ మైనస్ 540 ఈ సైడ్ వస్తే ప్లస్ 540 అయితే కదా అప్రాక్సిమేట్గా, ఈక్వల్ టు హౌ మచ్. సో ఈ 2 zeros క్యాన్సిల్ చేసి 30 ఇంటూ 2 ఏమైంది 60. నౌ ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్. 35 ఆఫ్ 55 అంటే 55ని 5 ఇంటూ 11 అని రాయొచ్చా. సో ఫస్ట్ 35 ఇంటూ 5 చేద్దాం. 5 5s ఈస్ 25, 5 3s 15 ప్లస్ 2 అంటే 17 కదా. సో ఇంటూ 11 మల్టిప్లై చేయాలంటే 175ని మళ్ళీ యాడ్ చేయాలి. సో ఇక్కడ 5 ప్లస్ 7 ఈస్ 12, 7 ప్లస్ 2 ఈస్ 9. ఈ 1 హ్యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది. డివైడెడ్ బై 10 అంటే 192.5. సో ప్లస్ 192.5 అండ్ అగైన్ ప్లస్ 540 ప్లస్ 60 అంటే 600 ప్లస్ 192.5 అంటే ఎంత అయింది, దట్ ఈస్ 792.5 అయింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి అప్రాక్సిమేట్గా ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, 790 కదా. సో అందుకని మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అయింది. నెక్స్ట్, ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నారు, ఓకేనా. పాజిటివ్ డిఫరెన్స్ అంటే సపోజ్ మనకి రూట్స్ ఆల్ఫా అండ్ బీటా తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీ నో దట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, మైనస్ బి బై ఏ కదా. సో ఇందులో నుంచి ఏ వాల్యూ 2, బి ఏమో -7, సి ఏమో 5. సో మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది 7/2. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఏమైంది, సి బై ఏ కదా. ఇక్కడ సి ఏమో 5, ఏ వచ్చేసి 2. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా ఉంది. మనకు కావాల్సింది ఆల్ఫా మైనస్ బీటా. సో ఈ ఫార్మ్స్ని చూస్తే మనకు ఒక ఫార్ములా అనేది గుర్తుకు రావాలి. దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ ఫార్ములా గుర్తుంది కదా, మనం ప్రీవియస్ సెట్లో కూడా చెప్పుకున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4 times ఆఫ్ ఏ ఇంటూ బి అని. అదే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయితే ఏమైంది 2 times ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయింది. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. ఎక్కువ సార్లు మనకి ఈ ఫార్ములా మీదే ఈ గ్రూప్ డిలో క్వశ్చన్స్ అనేది వచ్చినాయి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ 7/2 ఉంది. సో 7/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ తెలియదు కదా. సో హ్యాజ్ ఇట్ ఈస్ ఉంచేద్దాం. 4 times ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 5/2, 2 1s, 2 2s ఈస్ 4. సో ఇక్కడ 5 ఇంటూ 2 అంటే 10 వచ్చింది. 7 స్క్వేర్ ఏమైంది 49, 2 స్క్వేర్ ఈస్
4. సో ఈ 5 ఇంటూ 2 అంటే 10, ఈ సైడ్ వస్తే మైనస్ ఆఫ్ 10 ఈక్వల్ టు మైనస్ ఏమైంది, ఈ సైడ్ వెళ్తే ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ 10 అంటే 40 కదా, ఎల్సిఎం తీసుకుంటే 49 మైనస్ 40 ఈజ్ 9. సో ఈ టోటల్ అనేది మనకి ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అనేది 49 మైనస్ 40 అంటే 9 డివైడెడ్ బై 4 వచ్చింది. సో ఈ స్క్వేర్ ఇక్కడ తీసేస్తే ఇక్కడ రూట్ అప్లై అయ్యేది కదా, అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఏమొచ్చింది మనకి 3/2. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ రూట్స్ ఈస్ 3/2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 3తో డివైజిబుల్ అవ్వంది ఏదో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 3తో డివైడ్ అవ్వాలంటే మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3కి ఈక్వల్గా ఉండాలి కదా, అంటే 3 కానీ 3 మల్టిపుల్కి ఈక్వల్గా ఉండాలి. సో నౌ 6 + 8, 6 + 8 అంటే 14, 14 + 7 అంటే 21, 21 అంటే ఏంటి 2 + 1 దట్ ఈస్ ఇక్కడ 3 వచ్చింది. సో ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అయింది. 7 + 1 అంటే 8, 8 + 3 అంటే 11 కదా, 11 అంటే 2. సో మనకి 2 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి 713 ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఆప్షన్ 2 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్. సో ఇక్కడ మనకి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి మార్క్ చేసుకోండి, ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ 9, తర్వాత 11, నెక్స్ట్ 15, నెక్స్ట్ 17, 19, 21. సో ఇక్కడ మనకి ఎక్స్ వస్తుంది. ఈ ప్లేస్లోనే ఎక్స్ ఎందుకు వస్తుంది అంటే మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కదా. సో ఈ సైడ్ 3 నంబర్స్ ఉన్నాయి, ఈ సైడ్ 3 నంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి మిడిల్ ప్లేస్ అనేది ఎక్స్ ప్లేస్, ఈ ప్లేస్ అయింది కాబట్టి మీడియన్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏముండొచ్చు, ఈ టోటల్ నంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 15 కన్నా పెద్దది, 17 కన్నా చిన్నది. సో 15 కన్నా పెద్దది, 17 కన్నా చిన్నది ఏముంది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 16 కదా. 18 అనేది 17 కన్నా పెద్దది, సో ఇది అవ్వదు. నెక్స్ట్ 13 అనేది 15 కన్నా చిన్నది, సో దిస్ ఈజ్ ఆల్సో నాట్. 14 కూడా 15 కన్నా చిన్నది కాబట్టి ఈ సెట్లో సెట్ అయ్యేది మనకి ఓన్లీ 1 నంబర్ దట్ ఈస్ 16. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ 16. నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 numbers ఈస్ 54 and the LCM and HCF of these numbers are 84 and 6 respectively, then the sum of reciprocal of the numbers is. సో ఇక్కడ ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ 2 numbers 54 అన్నారు. ఎక్స్ అండ్ వై 2 numbers అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ఏమైంది 54. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేవి 84 and 6 అన్నారు. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ వాల్యూస్ ఇస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కదా. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ప్రొడక్ట్ ఏమైంది 84 ఇంటూ 6. మనని అడుగుతుంది సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ దీస్ నంబర్స్. సో ఇక్కడ రెసిప్రోకల్ ఎక్స్కి రెసిప్రోకల్ ఏమైంది 1/x, సమ్ అన్నారు కాబట్టి ప్లస్, వైకి రెసిప్రోకల్ 1/y కదా. ఈ టోటల్ చూడండి, ఇక్కడ మనము ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్ ఎక్స్ ఇంటూ వై అయింది, న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ వై అయింది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఏమో 54 అని ఉంది, ఎక్స్ ఇంటూ వై అంటే 84 ఇంటూ 6. సో 6 1s is 6, 6 9s is 54. సో 9 divided by 84, 3 3s is 9, 3 2s is 6, carry 2, 3 8s is 24. So 3/28 is our answer, option A. Next, find the circumference of a circle that circumscribes a square of side 7 cm. సో స్క్వేర్ సైడ్ వచ్చేసి 7 cm అన్నారు. ఈ స్క్వేర్కి చుట్టూ ఒక సర్కిల్ని గీస్తే ఆ సర్కిల్ ఒక సర్కంఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనము ఒక స్క్వేర్ని డ్రా చేసుకుందాం, ఓకేనా. సో ఈ స్క్వేర్ చుట్టూ ఒక సర్కిల్ ఉందన్నమాట ఇలాగా. అయితే ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్క్వేర్ సైడ్ ఎంత 7 cm అన్నారు కదా, అప్పుడు డయాగ్నల్ ఏమైంది స్క్వేర్ది 7√2 అనేది స్క్వేర్ డయాగ్నల్ అయింది. స్క్వేర్ డయాగ్నల్లే మనకి సర్కిల్ యొక్క డయామీటర్ అయింది కదా. సో ఇక్కడ నుంచి స్క్వేర్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ యొక్క డయామీటర్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కావాలంటే ఫార్ములా ఈజ్ 2πr. ఇక్కడ సర్కిల్ డయామీటర్ ఏమని వచ్చింది మనకి 7√2. సో అప్పుడు రేడియస్ ఏమైంది 7√2 డివైడెడ్ బై 2 అయింది. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే 7 ఇంటూ √2/2.
సో ఈ టూ క్యాన్సిల్, ఈ7 క్యాన్సిల్ అయిపోతే 22√2 is the circumference of this circle. Option B is our answer. Next. The given line graph shows the data of mango exports in India from year 2018 to 2021. Study the given line graph and answer the question. In which year price per 100 units was the lowest? సో ఇక్కడ మనకి ప్రైస్ పర్ 100 యూనిట్స్ ఏ ఇయర్లో లోయెస్ట్ ఉందో మ్యాంగో ఎక్స్పోర్ట్స్ 2018 నుంచి 2021 దాకా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి నంబర్స్ అనేది కనపడట్లేదు కాబట్టి ఇంకొకసారి రాస్తాను. ఇక్కడ 460 అని ఉంది, దిస్ ఈస్ 370, 350, 450 అండ్ ఇక్కడేమో 350, 280, 280 అండ్ దిస్ ఈస్ 390. సో ఫస్ట్ 460 డివైడెడ్ బై 390 ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఏది లోయెస్టో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ 370 డివైడెడ్ బై 280, అగైన్ ఇక్కడ 350 డివైడెడ్ బై 280. సో ఇక్కడ కూడా 450 డివైడెడ్ బై 350 చేస్తే నా ఇప్పుడు చూడండి 2 నంబర్స్కి మనకి 2 ఫ్రాక్షన్స్కి డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ నెంబర్ని కూడా డినామినేటర్ 280కి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ 35 అని ఉంది, 5 7s is 35, 5 9s is 45 కదా, 7 into 4 చేస్తే 28 వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే నౌ 3 నంబర్స్కి డినామినేటర్ ఈక్వల్గా ఉంది, 280 280 280. అయితే న్యూమరేటర్ చూడండి, ఇక్కడ 370 ఉంది, ఇక్కడ 350 ఉంది, 9 into 4 అంటే 36. సో ఈ 0 ఉంది కాబట్టి ఈ టోటల్ అనేది 360కి ఈక్వల్ అయింది. న్యూమరేటర్ ఏది తక్కువ ఉంది? 350 అనేది తక్కువ కదా. సో ఇప్పుడు ఈ నంబర్ని ఈ ఫ్రాక్షన్ని కంపేర్ చేద్దాం. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 46 డివైడెడ్ బై 39 ఈక్వల్ టు అంటే ఈక్వేట్ చేసి మనం చెక్ చేద్దాం. ఓకేనా? నౌ 7 5s is 35, 7 4s is 28. సో 5/4 చేసి క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 6 is 24, క్యారీ 2, 4 4s is 16 ఇంటూ ప్లస్ 2 చేస్తే 18 కదా. సో 184 ఈక్వల్ టు 39 ఇంటూ 5, 5 9s is 45, 5 3s 15 ప్లస్ 4 అంటే 19 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఏమో మనకి 184 వచ్చింది, ఇక్కడేమో 195 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఏది లోయెస్ట్ ఉంది? 46/39 అనేది లోయెస్ట్ ఉంది కదా. సో ఈ 46/39 అనేది 2018లో వచ్చిన వాల్యూ అనమాట. అంటే 2018లోనే మనకి లోయెస్ట్ ఉంది ప్రైస్ పర్ యూనిట్స్ అనేవి. ఓకేనా? సో నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 0.23 టైమ్స్ ఉంది కాబట్టి మనం ఈ వాల్యూ ఎలా రాద్దాము? 2 డివైడెడ్ బై 10 అని రాయొచ్చా? సో 2 డివైడెడ్ బై 10 హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్. సో ఇక్కడ 0.02 అని ఉంది, అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అంటే 2 డివైడెడ్ బై 100 రాయొచ్చు కదా, హోల్ క్యూబ్ డివైడెడ్ బై 2 క్యూబ్. ఓకే, సో ఇక్కడ నుంచి 2 క్యూబ్ అండ్ 2 క్యూబ్ మనం కామన్ తీసుకుంటే 2 క్యూబ్ కామన్ వచ్చేసింది కదా. సో అప్పుడు రిమైనింగ్ ఇక్కడ 1 డివైడెడ్ బై 10 క్యూబ్, 10 క్యూబ్ అంటే 1000 మైనస్ ఆఫ్ 1 డివైడెడ్ బై 100 క్యూబ్, 100 క్యూబ్ అంటే జీరోస్ అనేవి 3 టైమ్స్ రావాలి, 2 zeros. సో ఇలాగా మనకి 2 zeros 3 టైమ్స్ రాస్తే హోల్ డివైడెడ్ బై 2 క్యూబ్ కదా. ఈ 2 క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే నౌ ఇక్కడ 6 టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టైమ్స్ ఉన్నాయి. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమైంది? హోల్ డివైడెడ్ బై 6 టైమ్స్ 0 వచ్చింది ఫస్ట్, అండ్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది కాబట్టి రిమైనింగ్ 3 zeros మైనస్ ఆఫ్ 1. సో 1000 మైనస్ 1 అంటే ఎంత? 999. 999 డివైడెడ్ బై 6 zeros అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 6 నంబర్స్ రావాలి. సో 0.00039, 3 zeros 3 9s. సో మన ఆన్సర్ వచ్చేసి 0.3039 ఉన్నది ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 3 successive discounts of 4%, 5% and 14% are equal to a single discount of. సో ఇక్కడ 3 successive discounts ఒక సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అయింది అన్నారు. సో ఆ సింగిల్ డిస్కౌంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ 3 డిస్కౌంట్స్ ఏ సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అయిందో చూద్దాం. ఫస్ట్ 4 and 5 చూద్దాము. డిస్కౌంట్ కదా అంటే తగ్గిస్తున్నారు. సో -4 -5, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 4 into 5 డివైడెడ్ బై
100. సో -4 -5 అంటే -9. 4 ఇంటూ 5 అంటే ఏమైంది 20 కదా. సో ఈ టోటల్ వాల్యూ మనకి 20 వస్తే 20 వన్స్ 25. 1/5 అంటే 0.2. సో -9 ప్లస్ 0.2 అంటే -8.8 వస్తుంది. సో 4% 5% ఈక్వివాలెంట్ డిస్కౌంట్ వచ్చేసి 8.8% అని వచ్చింది. సో నవ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 8.8% అండ్ 14% ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. -8.8 అగైన్ -14 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 8.8 ఉంది కాబట్టి 88 ఇంటూ 14 రాసి డివైడెడ్ బై 100 కదా. ఈ పాయింట్ తీసేసాం కాబట్టి ఇంకో 0 యాడ్ చేద్దాం. సో ఇక్కడ 14.8 అయింది కదా. మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనసే బట్ యాడ్ చేయాలి. దట్ ఈస్ ఓకే 14 ప్లస్ 8 అంటే ఎంత 14 ప్లస్ 8 అంటే 22. సో దిస్ ఈస్ 22.8 ప్లస్ 88 ఇంటూ 14 అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 88 ఇంటూ 14 కాబట్టి ఫస్ట్ 88ని 8 ఇంటూ 11 అని రాస్తే 14 ఇంటూ 8 ఏమైంది 112. సో ఇంటూ 11 చేయాలంటే 112 అగైన్ 112ని యాడ్ చేయాలి. దట్ ఈస్ 1232 వస్తుంది. సో 1232 అంటే డివైడెడ్ బై 3 zeros ఉన్నాయి కదా. సో పాయింట్ అనేది 3 digits తర్వాత రావాలి. అంటే వాల్యూ ఇక్కడ మనకి 1.232 వస్తుంది. సో 22.8లో నుంచి 1.232ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు ఏమైంది 10 - 2 అంటే 8, 9 - 3 అంటే 6, 7 - 2 అంటే 5, 2 - 1 1, ఈ 2 హ్యాస్ ఇట్ ఈస్ 21.568కి ఈక్వల్ అయింది అనమాట. సో రౌండ్ ఆఫ్ టు 2 decimal places అంటే 21.57 ఈస్ అవర్ ఆన్సర్. 21.57 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, which of the following relations would calculate the cost x of m notebooks if the cost n notebooks is 1680? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే m నోట్బుక్స్ కాస్ట్ ప్రైస్ x రూపీస్ అయితే n నోట్బుక్స్ కాస్ట్ ప్రైస్ 1680 అని అన్నారు. సో ఈ రెండింటికి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ ఇక్కడ చూడండి, m నోట్బుక్స్ ఒక కాస్ట్ ప్రైస్ x రూపీస్ అయితే n నోట్బుక్స్ కాస్ట్ ప్రైస్ ఏమైంది 1680 కదా. సో m డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 1680. ఈ రిలేషన్ మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఆప్షన్ 1. సో 1 2 3 4 అని రాసుకుంటే ఆప్షన్ 1 ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని ఇచ్చారు. ఫస్ట్ x² టర్మ్స్ చూసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లో 8x² ఉంది కాబట్టి x² టర్మ్ ఫైండ్ అవుట్ చేయకుండా నెక్స్ట్ x టర్మ్కి వెళ్దాం. సో ఇక్కడ x ఇంటూ -5 ఏమైంది -5x. అగైన్ ఇంకో x టర్మ్ ఏమైనా ఉందా ఇక్కడ లేదు కదా. సో అందుకని నెక్స్ట్ మనకి -5x రావాలి. ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ కాన్స్టెంట్ చూద్దాం. సో ఇక్కడ కాన్స్టెంట్ ఏమీ లేదు. నౌ 6 ఇంటూ 4 అంటే 24, -24 ప్లస్ 18 అంటే టోటల్ వాల్యూ ఎంత వచ్చింది -6 కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి -5x -6. నెక్స్ట్, the following line graph shows the total number of different cosmetic products P, Q, R, S, T and T imported by company XYZ in the year 2020 and 2021. The average import of type Q product in both the years 2020 and 2021 together was equal to average import of which type of product in the same years. So question అనేది చాలా ఎక్కువ ఉంది కానీ వన్ స్టెప్లోనే ఆన్సర్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏం అడిగారంటే మనకి డిఫరెంట్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎన్నెన్ని ఇంపోర్ట్ అయినాయో ఆ డేటా ఇచ్చారు 2020 అండ్ 2021లో. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంది టైప్ క్యూ ప్రోడక్ట్ 2020 అండ్ 21లో టుగెదర్ యావరేజ్ అనేది ఎంత ఉందో అండ్ ఈ యావరేజ్ అనేది ఇంకో ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉండాలి. సో ఆ ప్రోడక్ట్ ఏందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సాల్వ్ చేస్తే మీకు అర్థమైంది. ఫస్ట్ ఇక్కడ మనకి నంబర్స్ కనపడట్లేదు కాబట్టి నంబర్స్ రాద్దాం. ఇక్కడ 35 అండ్ దిస్ ఈస్ 29.5, ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 36, దిస్ ఈస్ 32, 20, 30, 20, 22.5, ఇదేమో 20 అనమాట. సో ఫస్ట్ టైప్ క్యూ అంటే ఇక్కడ క్యూ ఉంది, దిస్ ఇస్ PRST. ఓకేనా. సో క్యూ చూడండి 20 అండ్ 21లో టోటల్ ఎంత ఇచ్చి సమ్ అనేది ఎంత ఉందో చూద్దాం. 29.5 ప్లస్ 22.5 రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 29.5, ఇక్కడ 0.5 తీసుకుంటే 30 ప్లస్ 22 అంటే 52. యావరేజ్ చేయాలంటే 2 years కదా. సో అందుకని డివైడెడ్ బై 2, 52 డివైడెడ్ బై 2 అంటే మనకి ఎంత వస్తుంది
26. సో సేమ్ యావరేజ్ మనకి ఇంకెక్కడ వచ్చింది? సో యావరేజ్ సేమ్ రావాలి అంటే ఫస్ట్ సేమ్ ఈక్వల్గా ఉండాలి కదా, బికాస్ ఇయర్స్ అనేవి ఈక్వల్ కాబట్టి సేమ్ సమ్ ఎక్కడైతే వస్తుందో మనకి ఆ సమ్మే సేమ్ యావరేజ్ ఇచ్చింది అనమాట. సో ఫస్ట్ చూస్తే 35 అండ్ 20 అని ఉంది, ఇక్కడ 55 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 28 20 అంటే 48. సో 36 30 అంటే 66. నెక్స్ట్ 32 అండ్ 20 అంటే 52. సో ఇక్కడ చూడండి సమ్ అనేది 52 అని ఉంది, సేమ్ సమ్ కదా, అంటే ప్రోడక్ట్ టీ అనేది సేమ్ యావరేజ్ ఇచ్చింది అనమాట. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. 52 డివైడెడ్ బై 2 సేమ్ యావరేజ్ కదా, 52 డివైడెడ్ బై 2 అంటే 26. నెక్స్ట్ అదే మనల్ని ఇక్కడ అడిగారనమాట, టైప్ క్యూ ప్రోడక్ట్కి ఏదైతే యావరేజ్ వస్తుందో సేమ్ యావరేజ్ ప్రొడ్యూస్ చేసి ఇంకో ప్రోడక్ట్ ఏది అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డైరెక్ట్గా మనం ఇక్కడ 72 74 89 98ని చూసి ఆన్సర్ ఆప్షన్ డి అని చెప్పి మార్క్ చేసేయచ్చు. బికాస్ 100 స్క్వేర్ అంటే ఏంటి? 100 స్క్వేర్ అంటే 10,000. ఓకేనా. సో ఇక్కడ 9604 అని వచ్చింది. ఈ వాల్యూకి నియర్గా ఉంది కాబట్టి 98, 100కి నియర్గా ఉంది 98. సో ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. సో ఇలా కూడా మనం గెస్ చేయలేకపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో మెథడ్ చెప్తాను. 100లో నుంచి 98 అనేది ఎంత తక్కువ ఉంది? 2 లెస్ ఉంది కదా. సో 98 మైనస్ 2 చేస్తే 96. అగైన్ ఈ 2 స్క్వేర్ అంటే 04 కదా. సో 98 స్క్వేర్ ఈస్ 9604. 9604 రూట్లో నుంచి బయటికి తీస్తే 98 వచ్చింది అనమాట. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఈ మెథడ్ నేను ప్రీవియస్ సెట్లోనో అంతకు ముందు సెట్లోనో చెప్పాను కూడా. 102 స్క్వేర్ చేయాలి అయితే ఇక్కడ 100 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 2 ఎక్స్ట్రా ఉంది కదా. సో ఫస్ట్ 2ని యాడ్ చేయండి అండ్ ఈ 2ని స్క్వేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమైంది? 102 ప్లస్ 2 అంటే 104. 2 స్క్వేర్ అంటే 4 కదా. సో 04. 102 స్క్వేర్ వాల్యూ ఈస్ 10404 అనమాట. ఇక్కడ మనకి ఏమైంది? 98 అంటే 2 లెస్ ఉంది. సో ఆ లెస్ని సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసాం, అంతే ప్రొసీజర్. సో సింపుల్ అనమాట. మనం 100కి బిలో అండ్ అబోవ్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ స్మాల్ ట్రిక్ని యూజ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 7 men can complete a work in 12 days. They start the work and after 5 days 3 men leave. In how many days will the remaining work be completed by the remaining men? సో సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. 7 పర్సన్స్ ఒక వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తారు అన్నారు. ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది? టోటల్ వర్క్ వచ్చింది కదా. 7 పర్సన్స్ 12 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే టోటల్ వర్క్ ఎంత అయింది? 12 into 7 దట్ ఈస్ 84 యూనిట్స్ అయింది. అయితే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 5 డేస్ తర్వాత 3 మెంబర్స్ ఆ వర్క్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సో రిమైనింగ్ వర్కర్స్ ఇంకా ఎన్ని రోజుల్లో వర్క్ని కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు 7 మెంబర్స్ వర్క్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 5 డేస్ కదా. సో ఇప్పుడు 7 మెంబర్స్ 5 డేస్ వర్క్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అయింది? 7 into 5 35. సో టోటల్ వర్క్ 85 అయితే అందులో 35 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 49 ఉండేది కదా. సో ఈ 49 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి? 7లో 3 మెంబర్స్ వెళ్ళిపోతే ఇంకా 4 మెంబర్స్ ఉంటారు. సో ఆ 4 మెంబర్స్ వర్క్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వచ్చింది. 4 ones ఈస్ 4, 4 2s ఈస్ 8. సో 12 into 4 48 కదా. ఇంకా మనకి 1 యూనిట్ ఉండిద్ది. ఆ 1 యూనిట్ డివైడెడ్ బై 4, 12 1/4 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయింది. రిమైనింగ్ వర్కర్స్ కంప్లీట్ చేస్తారు ఆ రిమైనింగ్ వర్క్ని. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ express sin 58 degree plus cos 82 degree in terms of trigonometric ratios of angles between 0 degree and 45 degree. సో సింపుల్. ఇక్కడ చూడండి ఈ కాన్సెప్ట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇఫ్ θ1 అండ్ θ2 సమ్ అనేది 90 డిగ్రీకి ఈక్వల్గా ఉన్నప్పుడు సైన్ θ1 అనేది కాస్ θ2కి ఈక్వల్గా ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ సీకెంట్ ఆఫ్ θ1 ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ ఆఫ్ θ2. సిమిలర్లీ కాట్ ఆఫ్ θ1 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ θ2. ఈ కాన్సెప్ట్ మనము ప్రీవియస్ సెట్స్లో కూడా యూస్ చేసాము అండ్ చెప్పుకున్నాం కూడా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేస్తే సైన్ 58 అని ఉంది కదా. సో కాస్ టర్మ్స్లోకి రాయాలంటే ఏమైంది? 90 - 58 అంటే 90 - 58 32. సో కాస్ ఆఫ్ 32కి ఈక్వల్ అయింది సైన్ 58 అనేది. ప్లస్ కాస్ 82 అంటే సో 90 - 82 అంటే 8 కదా. అంటే కాస్ని సైన్ టర్మ్స్లో రాయాలంటే సైన్ ఆఫ్ 8 డిగ్రీ అయింది. సో ఇక్కడ కాస్ 32 సైన్ 8 ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సైన్ 58
కాస్ 32 రెండు ఈక్వలే అనమాట. θ1 θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్గా ఉన్నప్పుడు సైన్ θ1 అనేది కాస్ θ2కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే మీకు చూడండి, సైన్ 0 అండ్ సైన్ 0 తీసుకుందాము, కాస్ 90 తీసుకుందాం. సో సైన్ 0 వాల్యూ ఏంది, జీరోనే కదా. కాస్ 90 అంటే జీరోనే. సో ఇక్కడ 0 ప్లస్ 90 ఏమైంది, 90నే. సో θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్గా ఉన్నప్పుడు కాస్ 0 అనేది కాస్ సైన్ θ1 అనేది కాస్ θ2కి ఈక్వల్గా ఉండిద్ది. సో ఇక్కడ చూడండి, సైన్ θ1 కాస్ θ2కి రెండు ఈక్వలే కదా, సేమ్ వాల్యూస్ వచ్చినాయి కదా. సో అందుకని మనము ఈ ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,500 at 3% per annum for 3 years when interest is compounded annually. సో ఇక్కడ సమ్ ఏమో 12,500 అన్నారు. ఈ సమ్ మీద 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 years తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ అడుగుతుంది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అమౌంట్ కాదు. సో ఫస్ట్ సమ్ రాద్దాం. 12,500 ఈ టోటల్ 12,500 అనేది 100%కి ఈక్వల్ అయింది కదా. 10% అంటే 1,250, అదే 1% అంటే 125 కదా. సో ఫస్ట్ 3% ఏమైంది, 1% అంటే 125, 3% అంటే 125 ఇంటూ 3. సో 125 ఇంటూ 3 చేస్తే 3 టైమ్స్ ఆఫ్ 100 అంటే 300, 3 టైమ్స్ ఆఫ్ 25 అంటే 75. సో టోటల్ 125 ఇంటూ 3 ఈస్ 375. సో అగైన్ 375 మీద 3% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 375 ఇంటూ 3 చేస్తే 3 5s ఈస్ 15, 3 7s 21 ప్లస్ 1 అంటే 22, 3 3s 9 ప్లస్ 2 అంటే 11. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ అంటే పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందు రావాలి కదా. సో 11.25 అనేది 375లో 3% అయింది. సో అగైన్ ఇందులో 3% అంటే ఎంత చూడాలి, బికాస్ ఇక్కడ అడుగుతుంది మనం ఓన్లీ ఇంట్రెస్ట్ కాబట్టి మళ్ళీ 11.25లో 3% అంటే ఎంత చెక్ చేద్దాం. సో ఇంటూ 3 చేస్తే 3 5s ఈస్ 15. సో ఇది కూడా డైరెక్ట్గా చేసేయచ్చు. 3 టైమ్స్ 11 ఇంటూ 3 అంటే 33 కదా, 25 ఇంటూ 3 అంటే 75. సో 33.75 వచ్చింది. కానీ ఇక్కడ మనకి పర్సంటేజ్ ఉంది కాబట్టి పాయింట్ అనేది 4 డిజిట్స్ తర్వాత వచ్చింది. సో అప్పుడు ఏమైంది, 0.3375 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 0.3375. సో ఇప్పుడు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలంటే రేషియో ఎలా తీసుకుంటాం, 2 ఇయర్స్ కంటే 2:1 తీసుకుంటాం రేషియో. అదే 3 ఇయర్స్కి అయితే చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ షార్ట్ కట్ అనేది, బికాస్ ఇది కనుక మనకు తెలియపోతే చాలా మెథడ్ అనేది చాలా లాంగ్ వెళ్ళిపోయింది అనమాట. సో 2 ఇయర్స్ కంటే రేషియో వచ్చేసి 2:1 ఉంటుంది. అదే 3 ఇయర్స్కి అయితే మనకి ఇక్కడ రేషియో 3:1. ఓకేనా. నెక్స్ట్ 4 ఇయర్స్కి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి రేషియో 4:6:4:1. ఓకేనా. సో ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. 2 ఇయర్స్కి అయితే ఎలా తీసుకోవాలి, 3 ఇయర్స్కి అయితే ఎలా తీసుకోవాలి, 4 ఇయర్స్కి అయితే ఎలా తీసుకోవాలి అని చెప్పి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా ఇక్కడ మనల్ని అడుగుతుంది 3 ఇయర్స్కి కాబట్టి ఇక్కడ రేషియో ఏమైంది, 3:2 అంటే 3:1 అయింది. నా 375 ఇంటూ 3 చేస్తే ఇక్కడ చేసాం చూడండి ఆల్రెడీ. 375 ఇంటూ 3 ఈస్ 1125. నెక్స్ట్ 1125 ఇంటూ 3 చేస్తే ఇక్కడ ఆల్రెడీ చేసాం. 1125 ఇంటూ 3 చేస్తే 3375 వచ్చింది. సో 3375, బట్ ఇక్కడ మనకి పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ 3 రాకుండా మనం ఏం చేద్దాము, పాయింట్ అనేది అవుట్ సైడ్ వెళ్ళింది కదా. సో నా 33.75 బికాస్ 11.25 ఇంటూ 3 ఈస్ 33.75. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 1 ఉంది కాబట్టి 0.3375. ఇప్పుడు ఈ టోటల్ని యాడ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా 5 ప్లస్ 3 అంటే 8, 7 ప్లస్ 3 అంటే 10, 5 ప్లస్ 3 8 ప్లస్ 1 అంటే 9, 2 ప్లస్ 3 5, ఇక్కడ 11 హ్యాస్ ఇట్ ఈస్. ఇప్పుడు పాయింట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 1159.08 అని ఉంది. ఇక్కడ మనకి ఇచ్చింది కరెక్ట్ టు ద నియరెస్ట్ రూపీస్ అన్నారు. సో పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి మనం అప్రాక్సిమేట్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది మనకి 1159 రూపీస్ వస్తుంది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ అవ్వాలి అంటే మనకి ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి రేషియోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ఇయర్స్కి అయితే 2:1 ఉండాలి, 3 ఇయర్స్ అయితే 3:3:1, 4 ఇయర్స్ అయితే 4:6:4:1. ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఏ 1.5 meter tall boy is standing at a distance of 3 meter from a 4 meter high light post. The light from top of post casts his shadow. What is the length of boy shadow? సో ఇక్కడ 1.5 meter tall ఉన్న పర్సన్ 4 meter హైట్ ఉన్న పోస్ట్ నుంచి, హైలైట్ పోస్ట్ నుంచి 3 meter డిస్టెన్స్లో ఉంటే బాయ్ షాడో అనేది ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. హైలైట్ పోస్ట్ లెంత్ ఎంత ఉంది? 4 meters అని ఉంది కదా. సో ఈ పోస్ట్ నుంచి బాయ్ డిస్టెన్స్ 3 meters ఉంది, అండ్ బాయ్ హైట్ ఏమో 1.5 meter ఉంది. ఇక్కడ ఒక లైట్ ఉంది, ఈ లైట్ ఇలాగా మనకి రేస్ ఇచ్చింది కదా. సో ఇప్పుడు ఈ లైట్ ఇలా ఫాల్ అయినప్పుడు బాయ్ షాడో అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. బాయ్ షాడో ఈ సైడే కదా ఇలా క్యాస్ట్ అయ్యింది కదా. సో ఈ డిస్టెన్స్ దట్ ఈస్ ఎక్స్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకేనా. సో ఇక్కడ టీటా తీసుకుందాం, అండ్ ఇది పర్పెండిక్యులర్ కాబట్టి 90 degree ఉండిద్ది. నౌ సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తే ఈ యాంగిల్ ఆల్ఫా అండ్ ఈ యాంగిల్ ఆల్ఫా అని తీసుకుంటే, ఫస్ట్ స్మాలర్ ట్రయాంగిల్లో ఆల్ఫా అండ్ 90 degreeకి బిట్వీన్ ఉన్న లెంత్ 1.5 meter. అగైన్ బిగ్గర్ ట్రయాంగిల్లో ఆల్ఫా ఇక్కడ ఉంది అండ్ 90 degree ఇక్కడ ఉంది కదా. ఇక్కడ లెంత్ ఎంత ఉంది మనకి? 4 meters ఉంది. సో 1.5 divided by 4 ఈజ్ ఈక్వల్ టు, అండ్ టీటా అండ్ 90 degree, ఇక్కడ 90 degree ఉంది, ఇక్కడ టీటా ఉంది కదా. సో ఈ 90 degree అండ్ టీటాకు మధ్యన ఉన్న లెంత్ ఎక్స్. సో ఎక్స్ డివైడెడ్ బై బిగ్గర్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degree ఉంది, ఈ 90 degree అండ్ టీటాకి ఎంత లెంత్ ఉంది బిట్వీన్లో బిగ్గర్ ట్రయాంగిల్కి? 3 meters ప్లస్ ఎక్స్ ఉంది. సో 3 ప్లస్ ఎక్స్ అని తీసుకుందాం. నా క్రాస్ మల్టిప్లై చేస్తే 1.5 ఇంటూ 3 అంటే 4.5. అగైన్ 1.5 ఇంటూ ఎక్స్ అంటే 1.5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 4x ఈజ్ 4x. సో 4.5 ఈక్వల్ టు 4లో నుంచి 1.5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2.5x కదా. ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25, ఇక్కడ క్యాన్సిల్ చేద్దాము. 5 9s ఈజ్ 45, 5 5s ఈజ్ 25. సో ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 9/5 వస్తుంది, అవునా. నా 5 1s ఈజ్ 5, 4 వస్తుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 8s ఈజ్ 40. సో షాడో ఆఫ్ బాయ్ ఈజ్ 1.8 meter height. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, 1.8 meters. నెక్స్ట్, cost price of a toy is 210 rupees. What should be its MRP so that after a discount of 5% shopkeeper gains 90%? సో ఇక్కడ టాయ్ కాస్ట్ ప్రైస్ 210 rupees అని అన్నారు. 5% డిస్కౌంట్ ఇచ్చినాక కాస్ట్ ప్రైస్ 5% డిస్కౌంట్ ఇచ్చినాక షాప్కీపర్కి 90% గెయిన్ రావాలి. అయితే ఎంఆర్పి మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఉండాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ 210 అని ఇచ్చారు, నెక్స్ట్ డిస్కౌంట్ ఏమో 5% అన్నారు, గెయిన్ వచ్చేసి అంటే ప్రాఫిట్ ఏమో 90%. ఫైండ్ అవుట్ చేయమంది మార్కెట్ ప్రైస్. ఈ 4 టర్మ్స్ వస్తే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంది? కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు, కాస్ట్ ప్రైస్ దగ్గర ఏమొచ్చింది? డిస్కౌంట్ కదా. సో 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ దగ్గర ప్రాఫిట్, 100 ప్లస్ ప్రాఫిట్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ట్ ప్రైస్ అంటే 210 rupees డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్, 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ 5 ఈజ్ 95. అగైన్ 100 ప్లస్ ప్రాఫిట్, 100 ప్లస్ 90 ఈజ్ 190. 19 5s ఈజ్ 95, 19 10s ఈజ్ 190, 5 1s, 5 2s ఈజ్ 10. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమైంది? మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 2, 210 ఇంటూ 2 అంటే 420 rupees. సో 420 rupees మనం మార్క్ చేసి పెడితే 5% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 90% గెయిన్ అనేది షాప్కీపర్కి వస్తుంది. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయింది ఇక్కడ. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకేనా. ఫస్ట్ డినామినేటర్ 14 ఉంది కాబట్టి హోల్ డివైడెడ్ బై 14 అని చేస్తే ఇక్కడ 7 ఉంది కదా. సో ఇంటూ 2, అగైన్ ఇంటూ 2 ఇంటూ 2. సో ఇక్కడ డినామినేటర్ 1 ఉంది కాబట్టి ఇంటూ 14 చేయాలి. 3 ఇంటూ 2 ఈజ్ 6, 2 ఇంటూ 2 అంటే 4, 1 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ ఆఫ్ 14 ఇంటూ 3 ఈజ్ 42. సో ఇప్పుడు 6 ప్లస్ 4 అంటే 10, 10 ప్లస్ 1 అంటే 11, 11 ప్లస్ 4 అంటే 15. 42లో నుంచి 15 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ ఆఫ్ 27 డివైడెడ్ బై 14. సో మైనస్ 27/14 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్,
If cos power 4 theta minus sin power 4 theta is k, then the value of 1 plus k divided by 1 minus k is. సో ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చా మనము. సో ఇక్కడ ఏ ఏమైంది కాస్ స్క్వేర్ టీటా. సో ఏ ప్లస్ బి అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఏ మైనస్ బి మీన్స్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీటా. This is equal to k. We know that cos square theta plus sin square theta అనేది 1 కి ఈక్వల్ అయింది అని చెప్పి. అండ్ cos 2 theta ఫార్ములా అయింది cos square theta మైనస్ sin square theta కి ఈక్వల్ అయింది కదా. సో cos square theta మైనస్ sin square theta అంటే cos 2 theta కి ఈక్వల్ అయింది. సో అప్పుడు k వాల్యూ ఏమైంది ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ 2 theta. సో ఈ టోటల్ అనేది cos 2 theta కి ఈక్వల్ అయినప్పుడు ఇప్పుడు ఈ k వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ cos 2 theta divided by 1 minus cos 2 theta. సో cos 2 theta కి అనదర్ 2 ఫార్మ్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ఫార్మ్ అయితే సెకండ్ ఫార్మ్ ఏమైంది 2 టైమ్స్ ఆఫ్ ఓన్లీ కాస్ ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 2 టైమ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అయింది. అదే సైన్ ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ ఎలా గుర్తుంచుకుంటారంటే ఈ 3 ఫార్ములాస్ని కాస్ 2 టీటాకి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలానో మనకి గుర్తుంటుంది. అదే మైనస్ వస్తే కాస్ 2 టీటాకి ఈక్వల్ అయింది. సో ఈ కాస్ 2 టీటాని ఓన్లీ కాస్ ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ కాస్ వచ్చింది, సైన్ ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 1 తర్వాత సైన్ వచ్చింది. ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. కాస్ ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ కాస్ వచ్చింది, సైన్ ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 1 మైనస్ సైన్ వస్తుంది. ఓకేనా. సో నో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే ఫస్ట్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 రాద్దాం డివైడెడ్ బై అగైన్ 1 మైనస్ కాస్ 2 టీటా మీన్స్ ఈ ఫామ్లో రాద్దాం సైన్ ఫామ్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా కదా. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇక్కడ కూడా ప్లస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనసే కాబట్టి మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే 2 times of cos square theta divided by minus into minus is plus. So 2 times of sin square theta. ఈ 2 cancel అయిపోతే cos square theta divided by sin square theta is cot square theta. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. మనకి 3 ఫార్ములాస్ అనేవి గుర్తుండాలి. కాస్ని కాస్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫస్ట్ కాసే వచ్చింది, అదే సైన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే సైన్ అనేది 1 తర్వాత వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, in a class there are 40 students, then the number of girls is 3/7 of the number of boys. Find the number of boys in the class. సో ఒక క్లాస్లో టోటల్ 40 స్టూడెంట్స్ ఉంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. అయితే మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 40 స్టూడెంట్స్. గర్ల్స్ స్ట్రెంత్ ఎంత ఉంది 3/7 నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నారు. సో గర్ల్స్ 3 ఉన్నారు అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ ఆఫ్ బాయ్స్. సో బాయ్స్ 7 ఉంటే గర్ల్స్ 3 యూనిట్స్ ఉన్నారు. టోటల్ చూడండి బాయ్స్ అండ్ గర్ల్స్ స్ట్రెంత్ ఎంత అయింది 7 + 3 10 యూనిట్స్ అయింది. 10 యూనిట్స్ క్వశ్చన్లో మనకి 40 అని చెప్పారు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అన్నారు. బాయ్స్ అంటే 7 కదా, 7 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 7 × 4 ఈస్ 28. సో 28 బాయ్స్ ఉన్నారు క్లాస్లో. నెక్స్ట్, which of the following quadratic equation has one of its roots as 2 + √5. సో ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక రూట్ అనేది మనకి 2 + √5 ఉండాలి అని చెప్పన్నారు. సో ఒక రూట్ అంటే ఆల్ఫా వాల్యూ 2 + √5 అయితే బీటా వాల్యూ ఏమైంది 2 - √5 అయింది కదా. బికాస్ వీ నో దట్ మనకి శ్రీధరాస్ ఫార్ములా తెలుసు కదా, -b ± √b² - 4ac డివైడెడ్ బై 2aకి ఈక్వల్ అయింది. సో ఫస్ట్ రూట్ ప్లస్తో ఉంటే అదర్ రూట్ సెకండ్ రూట్ మైనస్తో వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి ప్లస్తో వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఆల్ఫా తీసుకుంటే మైనస్తో వచ్చేది బీటా అని తీసుకుందాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ ఈస్ x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమైంది ఆల్ఫా ఏమో 2 + √5, బీటా వచ్చేసి యాడ్ చేద్దాం 2 - √5 కదా, -√5 + √5 క్యాన్సిల్ అయిపోతే 2 + 2 అంటే 4 వచ్చింది. సో ఈ 4 అనేది ఆల్ఫా ప్లస్ బీటాకి ఈక్వల్ అయింది. ఆల్ఫా ఇంటూ బీటాకి ఆల్ఫా ఇంటూ బీటా అంటే a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది కాబట్టి a² దట్ ఈస్ 2² - √5 హోల్ స్క్వేర్. స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్. 2² ఈస్
4 minus 5. 4 minus 5 is minus 1. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 1 వచ్చింది. ఇది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక రూట్ అనేది 2 ప్లస్ రూట్ 5 అయింది అనమాట. నెక్స్ట్, in an election between two candidates, the winner received 1854 votes and the loser received 618 votes. What percentage of the total number of votes received by the two candidates went in favor of the winning candidate? సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎలక్షన్లో 2 candidates మాత్రమే పాల్గొన్నారు. ఒకళ్ళు విన్ అయ్యారు, ఒకళ్ళు లూజ్ అయ్యారు. విన్నర్కి ఏమో 1854 ఓట్స్ వస్తే లూజర్కి 618 ఓట్స్ వచ్చినాయి. అయితే విన్నర్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఓట్స్ వచ్చినాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి? 1854 కదా. ఈ 1854 అనేది టోటల్ ఓట్స్లో ఎంత పర్సంటేజ్ అని అన్నారు. టోటల్ ఓట్స్ ఏమవుతాయి? ఈ 2 candidatesకి వచ్చిన ఓట్స్, దట్ ఈస్ విన్నర్కి అండ్ లూజర్కి. 1854 ప్లస్ 618 యాడ్ చేస్తే మనకి 2472కి ఈక్వల్ అయింది. 2472 పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100 అని చెప్పి రాద్దాం. నౌ 1854 అండ్ 2472 ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమైంది? 618 కదా. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండు అనేవి 618 మల్టిపుల్స్ అవుతాయి. ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది. 8కి ఎంత మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో 8 ఇంటూ 3 దట్ ఈస్ 24 కాబట్టి మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది. అగైన్ 8 ఇంటూ 4 చేస్తే అప్పుడు మనకి 32 అయింది కదా, అంటే యూనిట్ డిజిట్ 2 వస్తుంది. సో ఇంటూ 3 618 ఇంటూ 3 ఈస్ 1854. 618 ఇంటూ 4 ఈస్ 2472. 3/4 ఇంటూ 100 అంటే 4 ones. 425 is 100. 25 ఇంటూ 3 అంటే 75. సో టోటల్ ఓట్స్లో విన్నర్కి 75% ఓట్స్ వెళ్ళినాయి. ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ కార్ ట్రావెల్స్ 80 km at a speed of 20 km per hour and the next 30 km at the speed of 30 km per hour. What is the average speed? సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈస్ టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ 80 kilometersని 20 స్పీడ్తో వెళ్ళింది, నెక్స్ట్ 30 kilometersని 30 స్పీడ్తో వెళ్తే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 80 ప్లస్ 30 దట్ ఈస్ 110 డివైడెడ్ బై టోటల్ టైం అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఫస్ట్ డిస్టెన్స్ ఏమో 80, స్పీడ్ వచ్చేసి 20, నెక్స్ట్ డిస్టెన్స్ ఈస్ 30, స్పీడ్ ఈస్ 30. ఈ 0 క్యాన్సిల్, 2 ones, 2 4s ఈస్ 8, 30 క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. సో 110 డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఈస్ 5, 5 ones, 5 2s is 10, again 5 2s is 10. So 22 km per hour is the average speed of the car. Option C is our answer. Next, find the perimeter if the area of circle is 196 pi meter square. సో ఇక్కడ పెరిమీటర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏరియా ఇచ్చారు మనకి 196 పై అని. ఫస్ట్ ఏరియా ఫార్ములా ఆఫ్ సర్కిల్ ఇస్ పై ఆర్ స్క్వేర్ కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 196 పై. సో ఈ పై క్యాన్సిల్ అయిపోతే ఆర్ స్క్వేర్ 196 అయితే ఆర్ వాల్యూ ఏమైంది? 14 అయింది. సో ఈ 14ని మనం ఆర్ వాల్యూ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేద్దాం. పెరిమీటర్ ఈస్ 2 పై ఆర్. 2 ఇంటూ పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ అంటే 14, 7 ones, 7 2s is 14, 22 into 2 44, 44 into 2 is 88. So 88 meters is the perimeter of a circle. Option A. Next, 10 buckets of water fill a tank when the capacity of each bucket is 14 liters. How many buckets will be needed to fill the same tank if the capacity of each bucket is 7 liters? So ట్యాంక్ ఇది ఒక కెపాసిటీ ఉంది. ఈ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 10 buckets ఆఫ్ వాటర్ పడుతుంది. సో ఈచ్ బకెట్ 14 liters కెపాసిటీ ఉంది. సో ఇలా 14 liters కెపాసిటీ ఉన్న బకెట్స్ 10 bucketsని యూస్ చేస్తే ఈ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం అడుగుతుంది 7 liters కెపాసిటీ ఉన్న బకెట్ యూస్ చేస్తే ఎన్ని బకెట్స్తో ట్యాంక్ ఫిల్ అయిద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి 14 liters అయితే 10 buckets పడతాయి. అదే 7 liters అయితే 20 buckets పడతాయి కదా. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సింపుల్, 10 bucketsతో 14 liters అయితే number of buckets into 7 liters. So 7 ones, 7 2s, 10 into 2 is 20, number of buckets is 20. So option A is our answer. Next, if the age of Ratan is 1/3 age of Chetin and the sum of their ages is 84 years, find the age of Chetin.
సో రతన్ ఏజ్ అనేది జతిన్ ఏజ్లో 1/3 ఉంటే సమ్ ఆఫ్ ఏజెస్ 84 ఇయర్స్ అన్నారు. ఏజ్ ఆఫ్ జతిన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. రతన్ అండ్ జతిన్ తీసుకుంటే రతన్ ఏజ్ ఎంత ఉంది 1/3 కదా, అంటే జతిన్ 3 times ఏజ్ ఉంటే రతన్ది 1 time ఏజ్ అయింది. సో 1:3 అనేది రతన్ అండ్ జతిన్ ఏజ్ రేషియోస్ అయితే టోటల్ ఏమైంది 1 + 3 = 4. సో ఈ 4 యూనిట్స్ సమ్ అనేది 84 ఇయర్స్కి ఈక్వల్ అయితే జతిన్ ఏజ్ ఈస్ 3 యూనిట్స్. సో ఈ 3 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 4 1s 4 2s 8 4 1s 4. సో 21 × 3 is 63. ఏజ్ ఆఫ్ జతిన్ is 63 years. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇవాళ నుంచి మీకు 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేమో ప్రీవియస్ సెట్ అంటే లాస్ట్ పేపర్ మనం ఏదైతే సాల్వ్ చేసామో బిఫోర్ డే అక్కడి నుంచి ఒక క్వశ్చన్, ఇంకోటేమో ర్యాండమ్గా. సో ఇది నేను 17th August నుంచి తీసుకున్నాను, ఫస్ట్ పేపర్ అనమాట. అందులో నుంచి ఒక క్వశ్చన్, ఇలా 2 questions వస్తాయి. మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ మీకు ఆన్సర్ రాకపోతే ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది 29th Augustలో షిఫ్ట్ 1లో సాల్వ్ చేసిన సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఇలా మీరు సెర్చ్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకోండి, ఓకేనా. సో 2 questions, ఒకటేమో ప్రీవియస్ డే మనం సాల్వ్ చేసింది, ఇంకోటి వచ్చేసి ర్యాండమ్గా. ఇది నేను తీసుకుంది ఫస్ట్ సెట్లో నుంచి. Okay, thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.